వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైతులను కానీ ఇతర వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా ఇలా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి నీళ్లు లిఫ్ట్ చేయకుండా, రిజర్వాయర్లు చెరువులు నింపకుండా మరి కావాలనే ఒక కక్షపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తూనే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో కూడా అర్థమవుతలేదు. ఒకవైపేమో వర్షాలు రావడం లేదు, రైతులేమో నార్లు పోసుకున్నారు, కొన్ని నార్లు ఎండిపోయినాయి, తర్వాత ఇప్పటికీ నార్లను బతికించుకొని వాళ్ళు నాట్లు వేసుకున్నారు. ఇలా ఖచ్చితంగా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బోర్లు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు, ఎనకసిరి వచ్చే నీళ్లతోటన్నా పంట కాపాడుకున్నామనే ఉద్దేశంతో. కానీ ఇక వర్షాలు రావట్లేదు. ఉన్న ప్రభుత్వం ఏమో ఒకవైపు గోదావరిలో నీళ్లుండి ప్రాజెక్టు దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 1,40,000 పైచిలకు క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పోతున్నప్పటికీ కూడా వాటిని పంపు చేసి మరి యావత్ రాష్ట్రానికి నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు. ఇది కావాలనే కక్షపూరితంగానే చేస్తున్నదనేది ఇలా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైపోయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.